అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు గుడివాడకు వచ్చినప్పుడు మీ అందరి అభిమానం చూస్తే నేను అనుకున్న దానికంటే ముందే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధిస్తామనే నమ్మకం నాకు కలిగింది. అందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాము గారు, వెనుగండ్ల రాము గారు స్థానిక శాసనసభ్యులు, సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. అమెరికా నుంచి వచ్చాడు. అలవాటు పడతాడా లేదా అనుకున్నాం, కానీ చాలా బాగా పనిచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా అభినందనలు. ఇప్పుడే గౌరవ ఎంపీ బాలశౌరి గారు వేరే కార్యక్రమం నుండి వెళ్ళారు. ఎంపీగా జనసేన పార్టీని సమర్థవంతంగా పనిచేస్తున్నారు. సహచర మంత్రివర్గంలో నారాయణ గారు, సుభాష్ గారు, రవీంద్ర గారు, ఇంకో పక్కన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ కుమార్ గారు, స్వచ్ఛాంధ్ర చైర్మన్ పట్టాభిరామ్ గారు, కలెక్టర్ బాలాజీ గారు, ఇక్కడ ఇద్దరు సాసా బెనిఫిషరీస్ ఉన్నారు. చిన్న అదే మరి కనకదుర్గ, కస్తూరి దుర్గ గారు. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు నేను వచ్చింది మామూలుగా ఇనాగరేషన్కి వస్తూ ఉంటాం, కానీ 18వసారి 1.5 సంవత్సరం నుంచి 3వ శనివారం వస్తే నాకు గుర్తొచ్చే ఏకైక కార్యక్రమం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఇది నా మనసుకు చాలా దగ్గరుండే కార్యక్రమం. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమం ఈరోజు ఒక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి పుట్టిన స్వస్థలం, మొట్టమొదటిసారిగా ఎంపీకి ఎమ్మెల్యేగా నిలబడింది ఇక్కడిని నిలబడిన స్థలం ఈ గుడివాడ ఒక పుణ్యక్షేత్రం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒకటే ఆలోచించాడు, స్వచ్ఛమైన రాజకీయాలు ఉండాలి, స్వచ్ఛమైన పాలన ఉండాలి, స్వచ్ఛమైన వాళ్లే నాయకులు కావాలి. అలాంటి ఆలోచనతో పార్టీ పెట్టడమే కాకుండా ఆయన ఎప్పటికప్పుడు దాన్ని ఆచరిస్తూ ముందుకు పోయారు. అంత మునుపంతా మీరు ఒక్కసారి చూస్తే రాజకీయాలంటే ఎక్కడికక్కడ దోపిడీ, అధికారం అంటే సేవ కాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని దోచేయడం అనే ఆలోచనలు ఉండేటివి. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని చేసి చూపించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధికి కూడా ఒక దారి చూపించారు. ఆయన ఏ దారి చూపించాడో ఆ స్ఫూర్తితో 44 ఏళ్లుగా పనిచేస్తుంది పార్టీ. నా ఆలోచన ఒకటి, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలనేది నా ఆలోచన. ఏదో అభివృద్ధి చేస్తే లాభం లేదు, అన్ని విషయాల్లో కూడా ఆదర్శంగా ఉండాలి. సంక్షేమం అర్హులందరికీ ఇవ్వాలి. ఇంకా ఆదాయం పెరిగితే పెరిగిన ఆదాయం నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా ముమ్మరంగా ఇస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే అభివృద్ధి లేకపోతే ఆదాయం రాదు, ఉపాధి ఉండదు.
కాబట్టి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయం మళ్ళా సంక్షేమానికి అభివృద్ధికి బ్యాలెన్స్ చేసి సస్టైనబిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి జరిగితే ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు పరిశుభ్రత అంటే కేవలం రోడ్లు క్లీన్ చేయడమే కాదు, అది కూడా చేయాలి. చెత్త లేకుండా చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఎక్కడికక్కడ మీలో ఒక ఫీలింగ్ రావాలి. మొన్నటి వరకు చెత్త చెదారం ఉండే సెంటర్ని ఈరోజు బ్రహ్మాండంగా చెట్లు పెట్టి అభివృద్ధి చేసి మార్బలేసి ఐ లవ్ గుడివాడ అని బోర్డు పెట్టారు. అవునా కాదా? మీరందరూ కూడా గుడివాడని లవ్ చేస్తారా లేదా అని అడుగుతున్నా. అభిమానిస్తారా లేదా అని అడుగుతున్నా. అనేవాళ్ళు చేలు పైకెత్తండి. ఐ లవ్ గుడివాడ అనేవాళ్ళు చేలు పైకెత్తండి. అందరూ ఐ లవ్ గుడివాడ అన్నారు. కానీ ఎంతమంది గుడివాడని అభివృద్ధి చేయడానికి పనిచేశారో అది కూడా ఆత్మసాక్షిగా చెప్పాలి. ఎంతమంది పనిచేసే చేతులు పైకెత్తండి. ఇక్కడ తక్కువ చేతులు పైకెత్తాయి. అక్కడ అందరూ మేము గుడివాడని అభిమానిస్తాం. నేను పుట్టిన స్థలం ఒక మంచి ప్రదేశం, సుందరమైన ప్రదేశంగా ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి, అంతేకాకుండా అందరం బాగుండాలి అని అందరికీ కోరుకుంది. కానీ కొంతమంది దీనికి సహకరిస్తున్నారు. నా ఆలోచన అది. 18 నెలలుగా మీరు చూస్తున్నారు. ప్రభుత్వం చేసే పనులన్నీ చేస్తాం. ఈరోజు ఇనాగరేషన్లు మీరు చూశారు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఏమేం చేయాలని చేస్తున్నా. తొందరలోనే అందరు ఎమ్మెల్యేలకు చెప్పాను, అందరు ఎంపీలకు చెప్పాను. ప్రతి ఒక్క మున్సిపాలిటీ, ప్రతి ఒక్క పంచాయతీ, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క జిల్లా గ్రేడింగ్ చేస్తాం. వీళ్ళ ఫోటోలు పెడతాం. మీలో కూడా టెస్టిమోనియల్స్ అవి కూడా పెడతాం. కడాన మీ ఊరు ఎక్కడుందో అది కూడా మీ ముందర పెడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరిలో కానీ ఆ పోటీ మనస్తత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. స్వర్గం ఎక్కడో లేదు, మనము సృష్టించుకునే స్థలమే నిజమైన స్వర్గం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, అందరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీ యొక్క సంక్షేమం అభివృద్ధి మీ ఆదాయం పెరగాలి. ఇంకొక పక్క అందరికీ కూడా ఆనందంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. నేను 48 ఏళ్లుగా చూశాను. మీరు ఇన్నిసార్లు అభిమానించారంటే తెలుగు జాతి చరిత్రలో ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది. దీనికి నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. నా ఆలోచన ఒకటే, తెలుగు జాతి భవిష్యత్తుకి నేను రక్షకుడిగా ఉంటా. ఎక్కడా రాజీ పడను.